హలో హాయ్ అండి. ఇది వచ్చేసి నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు వీడియో అన్నమాట. అయితే శుక్రవారం వెళ్ళాలి అనేసి అనుకున్నా, కాకపోతే అమ్మ ఫోన్ చేసి గురువారం ఈవినింగే రమ్మనేసి అందండి. అందుకోసం అని చెప్పేసి గురువారం ఈవినింగే వెళ్ళామన్నమాట. అప్పటికప్పుడు అనుకొని తొందరగా రెడీ అయ్యి వెళ్ళామండి. మా ఆయనతో చెప్తే వెళ్దాము, మార్నింగ్ వద్దులే మళ్ళీ ఎండ అవుతుంది, అక్కడ కూడా లేట్ అయిపోద్ది మళ్ళీ మొక్కేసరికి అనేసి అన్నారన్నమాట. సరే అని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళాము. ఇక్కడ ఇంటి దగ్గరే 6 అయిందండి. ఆ చల్లటి వాతావరణం ఆ పొలాల మధ్యలో వెళ్తుంటేనైతే భలే అనిపించింది అన్నమాట. మధ్యలో ఒక దగ్గర ఆగి మేము మనిషికో కూలింగ్కి తాగామండి. ఇక మాకు అది అలవాటు అన్నమాట. ఎప్పుడైనా కానీ మధ్యలో ఆగి ఏదో ఒకటి తిని వెళ్ళడం అనేది అలవాటు అండి. కానీ మేము మా ఊరు ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాము. మా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళేసరికి మా తమ్ముడు అప్పుడే డ్యూటీ నుండి ఇంటికి వెళ్తున్నాడు అన్నమాట. మేము చూసాము, నేను చూసి చెప్పానన్నమాట. చూసాము, మా తమ్ముడేమో మమ్మల్ని చూడలేదు, వాడు మెల్లగా వెళ్తున్నాడు. వాడు ఇంకా మేము ఫాలో అవ్వకుంటూ వెళ్ళామండి. మేము ఇంటికి వెళ్ళిన తర్వాతనైతే మా వాళ్ళు అందరూ మమ్మల్ని చూసి ఘోరంగా సర్ప్రైజ్ అయ్యారన్నమాట. అంతేనా? సర్ప్రైజ్ సర్ప్రైజ్ విలేరి. ఎందుకే ఎందుకేమే నేను అప్పటికి అన్నా, నాకు చెప్పవా అన్నం కూర అండుదును అంటాను. హాయ్ డాడీ, హాయ్ నాని అన్నా. ఎటువైపు రాలే, ఇటే వచ్చినాం డైరెక్ట్. లేదన్నా పిచ్చి ఇటే వచ్చినాం. బాగున్నావా? మేము సడన్గా వెళ్ళేసరికి అయితే అసలు మా అన్నను మా వదిన మా వాళ్ళు అయితే అసలు ఎవరు నమ్మలేదండి. లేదు మీరు ఎటు వెళ్ళారు, ఇటు వచ్చారు, ఇటనే రాలేదు, మీరు రేపు వస్తానన్నారు కదా అని చెప్పేసి అసలు మేము ఎంత చెప్పినా నమ్మలేదన్నమాట. కాసేపు అయిన తర్వాత ఇక చెప్తా ఉంటే మీకు సర్ప్రైజ్ ఇద్దామని మేము వస్తున్నామని చెప్పలేదు అని చెప్పేసి అన్నామండి. ఇక అందుకు పనిష్మెంట్, సర్ప్రైజ్ ఇచ్చినందుకు నాకు పనిష్మెంట్ ఏంటంటే వంట ప్రోగ్రామ్ నాదే అన్నమాట. కొంచెం ముందే చెప్తే నేను వంట చేసి పెట్టుంచుంది కదా అనేసి మా అమ్మ అంది. ఏం కాదులే అమ్మ ఇప్పుడు చేసుకుందాంలే అంటే, సరే ఇక మరి అండేసేయి అనేసి ఆ కోడిగుడ్లు ఉన్న ఆనియన్స్ అవన్నీ ఉడకబెట్టేసి కట్ చేసి ఇచ్చిందన్నమాట. ఇక సరే అని చెప్పేసి వంట చేశానండి. సర్ప్రైజ్ ఇచ్చినందుకు పనిష్మెంట్ అన్నమాట ఇది నాకు. కానీ చాలా సరదాగా మంచి నైట్ అయితే ఫుల్ టైం స్పెండ్ చేసామండి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. కాకపోతే ఇది ఇప్పటివరకే ఇంతే అన్నమాట. ఇంకేంటి అంటే మా ఆయన ఎప్పుడు అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ ఏదో ఒకటి రిపేర్ అయితే చేసుకుంటూనే ఉంటాడండి. ఈసారి కూలర్లో నీళ్ళు వస్తలేవు, గాలి వేడిగా వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఈ కూలర్ని రిపేర్ చేస్తున్నాడు అన్నమాట. ఆ మామ కూలర్ రిపేర్ చేస్తామంటే పక్క పొంటి ఉండి అల్లుడేమో హెల్ప్ చేస్తున్నాడు చూడండి. మా పొట్టోళ్ళు అయితే మా ఆయన ఏదైనా పని చేసిందంటే చుట్టే తిరుక్కుంటుంటారన్నమాట. ఒకరు తప్పితే ఒకరు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఏంటి నువ్వు మామకు స్క్రూలు అందిస్తాను డాడీ? నాని ఇటు చూడు, ఏం చేస్తాను నువ్వు? అవి ఎవరికి ఇస్తావు? వాటర్ అడిదేపో మగ్గులా. ఇటు ఈ పొట్టని మగ్గులో నీళ్ళు అడిగితే మా పెద్దలుడు చల్లటి నీళ్ళు తాగే నీళ్ళు తీసుకొస్తా అని చెప్పేసి ఉరికాడండి. తాగే నీళ్ళు కాదు డాడీ, మగ్గులో నీళ్ళు కావాలన్నోలే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాడనమాట. ఇదంతా కూలర్ రిపేర్ అంతా అయిపోయిన తర్వాత ఈ అందరం బయటనే మంచి అల్లుని టేబుల్ వేసుకొని కూర్చొని బయటనే అన్నం తిన్నామండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఈ కూలర్ గాలి, అటు బయట చెట్ల నుంచి వచ్చే చల్ల గాలి భలే అనిపించిందండి. చాలా రోజుల తర్వాత బయట కూర్చొని తిన్నామన్నమాట. ఎప్పుడైనా పురుగులు వస్తాయి అది అని చెప్పేసి ఎప్పుడు దాదాపు బయట కూర్చోము. ఈరోజు ఎందుకో మా ఆయన మా అన్న ఇద్దరు అన్నారన్నమాట, బయట కూర్చుందాము, బయటనే పడుకుందాం అందరం అని చెప్పేసి వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యారు. సరే అని చెప్పేసి మధ్యలో టేబుల్ వేసుకొని అందరం చుట్టూ కూర్చొని తిన్నామండి. మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు అనిపించిందండి నాకైతే ఆ రోజు. చాలా రోజుల తర్వాత ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది. అసలు 11:30 వరకు మెలకువతోనే ఉన్నామన్నమాట. మా పొట్టోళ్ళు కూడా మేము వెళ్ళిందంటే
మా పొట్టోళ్ళు అయితే మాతోనే ఉంటారండి. మేము తిన్నప్పుడే తింటారు, మేము పడుకున్నప్పుడే పడుకుంటారు, మేము ఎక్కడ కూర్చుంటే అక్కడే మాతో పాటే ఉంటారు. మంచిగా సరదాగా భలే అనిపిస్తుంది వాళ్ళతోని. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎలా ఉందోనైతే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.